యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నీ జీవితంలో ఎన్ని విడిచిపెట్టావు, ఎన్ని పాత సంబంధమైన విడిచిపెట్టావు. యేసులోకి వచ్చిన తర్వాత పలానా వాళ్ళని విడిచిపెట్టు, పలానా వస్తువుని విడిచిపెట్టు, పలానా ధనాన్ని విడిచిపెట్టు, పలానా ఆశలను విడిచిపెట్టు. ఈ విధంగా దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఎన్నో దేవుడు ముఖాముఖిగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ విడిచిపెట్టమని అనుభవాలు ఎన్నో దేవుడు మాట్లాడుంటాడైతే నీ జీవితంలో ఎన్నిటిని నువ్వు విడిచిపెట్టావు, విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టకుండా ఎన్నిటిని గట్టిగా పట్టుకొని ఇంకా జీవిస్తున్నావు. దాన్ని బట్టి దేవునికి నీకు ఇంకా దూరం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా దేవుడు నాతోటే ఉన్నాడు, నేను ఏం ప్రవర్తించినా దేవుడు నాతోటే ఉన్నాడని ముసుగులో వెళ్ళిపోతున్నావేమో ఈరోజు నీ జీవితంలో. ఎలీషా ఎడ్లను విడిచిపెట్టాడు, ఆ తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తన యొక్క పొలాన్ని విడిచిపెట్టాడు. ఒక ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు ఎలీషా. కానీ ఏం చేశాడంటే అవన్నీ కూడా విడిచిపెట్టి దైవజనుడైనటువంటి ఏలియా వెంట పరిగెత్తడానికి ఇష్టపడ్డాడు. బిడ్డలారా, మన జీవితంలో విడిచిపెట్టినటువంటి అనుభవంలోకి రావాలి.